ఎరవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. కాళేశ్వరం కేసును కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి ఇవ్వడంతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ చర్చిస్తున్నారని సమాచారం. ఎరవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. కాళేశ్వరం కేసును కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐకి ఇవ్వడంతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ చర్చిస్తున్నారనే సమాచారం. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, అయితే ప్రయాణంగా ఈ రోజు వీళ్ళ కలయికకు ప్రధాన ఎజెండా వచ్చేసి కాళేశ్వరం దానికి సంబంధించి కాళేశ్వరం ఇష్యూని సిబిఐకి అప్పగించడం పైన జరుగుతుంటే మనకు సమాచారం అందుతుంది. దీనిపై సుదీర్ఘంగా చర్చించున్నారు. దాంతో పాటు నిన్న అసెంబ్లీలో జరిగిన వ్యవహారాలు మొత్తము, నిన్న చర్చలో వచ్చిన అంశాలు, చర్చలో వచ్చిన కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలన్నీ కూడా ఈ రోజు కేసీఆర్ కి వివరించే అవకాశం ఉంది. దాని తర్వాత ఈ సిబిఐకి అప్పగించడం పైన ఎట్లా పోవాలి, నెక్స్ట్ స్టెప్స్ ఏం తీసుకోవాలి, దీన్ని న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలి, ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, దీన్ని అనే అంశంలో వీళ్ళు చర్చిస్తున్న మనకు తెలుస్తుంది. దీంతో పాటు హరీష్ రావు కూడా ఇక్కడికి ఫామ్ హౌస్ కి చేరుకుంటారన్న సమాచారం మనకుంది. వారు మరికొద్ది సేపట్లో చేరుకునే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత ఇప్పటికే ప్రజల్లో ఇటు పార్టీ క్యాడరు దీని మీద తీవ్రంగా స్పందిస్తూ ఉంది. ఇప్పటికీ సిద్దిపేట జిల్లాలో ఇటు సిద్దిపేటలో గానీ, గజ్వేల్లో గానీ ఇప్పటికే పార్టీ క్యాడరు కాళేశ్వరం దాన్ని సిబిఐకి అప్పగించడంపై నిరసనగా రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేస్తున్నారు. సిద్దిపేటలో బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రంగనాయక సాగర్ నుంచి, కాళేశ్వరం నుంచి వచ్చి రంగనాయక సాగర్ లో ఉన్న నీళ్ళని, గోదావరి నీళ్ళని తీసుకుని వచ్చి అమరవీరుల స్తూపానికి కడిగారు. మొత్తానికైతే దీని మీద అంటే ఇప్పుడు ప్రజల్లో ఎలా తీసుకెళ్లే ఈ అంశాన్ని, పార్టీ పరంగా ఎలా కార్యాచరణ రూపొందించాలి, క్యాడర్ ని ఏ విధంగా సమాయత్తం చేయాలి, ఈ అంశానికి వ్యతిరేకంగా అనే దాంతో పాటు లీగల్ గా ఎలా ఎదుర్కోవాలనే దాన్ని కూడా కేటీఆర్ కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది మనకు తెలుస్తుంది. లక్ష్మి, రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.